పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో శాంతి చర్చలకు విఘాతం ఏర్పడమే కాకుండా కాల్పుల విరమణ ఒప్పందం కూడా ఫెయిల్ అయింది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తామని అమెరికా హెచ్చరించగా తగ్గేది లేదంటూ ఇరాన్ కూడా వైట్ హౌస్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మిడిల్ ఈస్ట్ లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ 2 రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. సిరిక్, బందరే లేక్, కేష్మ ద్వీప ప్రాంతాల్లోని సైనిక, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది అమెరికా. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, అందుకే ఈ సైనిక చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, దాని మిత్ర దేశాలపై మిసైళ్లు, డ్రోన్లతో ప్రతిదాడులు కొనసాగించింది. కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలపై దాడులు మొదలుపెట్టినట్లు ఇరాన్ సైనిక విభాగం ప్రకటించింది. ఈ ఘర్షణల నేపథ్యంలో బహ్రెయిన్లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగగా కువైట్ తన గగనతల రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. అమెరికా తన చర్యలతో ఉద్రిక్తతలు పెంచుతోందని ఇరాన్ ఆరోపించింది. అలాగే గల్ఫ్ దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా దళాలు తమపై దాడులు చేయడానికి గల్ఫ్ దేశాల భూభాగాన్ని లేదా సైనిక స్థావరాలను ఉపయోగిస్తే దానికి ఆ దేశాలు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో భయాందోళనలు పెరిగాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి తమకు వ్యూహాత్మక ఒత్తిడి సాధనమని, అక్కడ తమ ప్రభావాన్ని వదులుకుంటే మరిన్ని దాడులు చేసేలా అమెరికాకు అవకాశం ఇచ్చినట్లవుతుందని ఇరాన్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బల ప్రయోగం ద్వారా ఇక్కడి పరిస్థితులను మార్చాలని చూస్తోందని, కానీ ఎలాంటి దురాక్రమణైనా తాము సహించబోమని హెచ్చరించింది. అమెరికాని కార్గో షిప్ నెపంతో ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే శాంతి కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు నిలిచిపోతాయని ఇరాన్ నిందించింది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మారకపోతే ఆ దేశ ఉనికి ప్రమాదంలో పడుతుందన్నారు. 60 రోజుల్లో శాశ్వత శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో చర్చలు జరుగుతున్న తరుణంలో అమెరికా, ఇరాన్ మధ్య ఇలా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తాజా ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు కమ్ముకున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లు కూడా ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.